నమస్తే అండి. శరత్ గారు. నమస్తే అండి. ఆ! ఉగాది సందర్భంగా షడ్రుచులతో పచ్చడి చేసుకుంటాం గదండీ! దాని విశిష్టత ఏమిటి? అంటే పచ్చడి అనేది ఉగాది పచ్చడి అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఊరికే పైన ఆ అంశాన్ని చూస్తే మనం అర్థం చేసుకోవడం కష్టమండి. హ్మ్. అందులో ఏమిటి అంటే, అందులో వేసే ఇంగ్రీడియెంట్స్ ఆ పదార్థాలు ఉంటాయి కదా! అది అవును. విశేషం అండి అక్కడ. హ్మ్. అంటే ఉగాది అనగానే మనకలా ఏ పండక్కి లేని ప్రత్యేకత ఉగాదికుంది. హ్మ్. కేవలం ఉగాది రోజునే మాత్రమే మనం ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకుంటాం. హ్మ్. అంతేగాని దీపావళికి, దసరాకి, సంక్రాంతికి మరి ఏ హ్మ్. ఇతర పండగకి మనం ఈ పచ్చడి గురించి నా ప్రస్తావన రాదు. అవునండి. అంటే ఈ తెలుగు సంవత్సరాది. హ్మ్. కాబట్టి మన తెలుగు ఇళ్లల్లో పచ్చడి అనేది ఒక నిత్యం ఉండే ఒక పదార్థం కాబట్టి అదొక హ్మ్. విశిష్టత అండి. హ్మ్. తర్వాత అందులో ఉండే తీపి గాని, వగరు, చేదు, పులుపు, కొంచెం కారం ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఉండే హ్మ్. ఆ పరిస్థితులకి, పదార్థాలకి గుర్తులండి. హ్మ్. అంటే ఇప్పుడు వేపపూత రెమ్మలున్నాయి కదండీ! అవును. వేపపూత రెమ్మలుంటాయి. అంటే హ్మ్. ఈ కాలంలో ముఖ్యంగా ఈ మార్చి నెలాఖరు, ఈ తెలుగు సంవత్సరాది సందర్భంలో మనకి హ్మ్. వేపపూత అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. హ్మ్. ఆ వేపపూత రెమ్మలనేవి ఈ పండగలో విశిష్టమండి. ఈ పచ్చడికి సంబంధించి హ్మ్. అదొకటి. అలాగే లేతగా ఉండే మామిడి ముక్కలు. మామిడి కూడా ఈ కాలంలో ఎండాకాలంలో వచ్చే వస్తువు కాబట్టి ఆ హ్మ్. వేపపూత రెమ్మలని, లేత మామిడి ముక్కలని పచ్చడిలో కలుపుతారండి. హ్మ్. అది ఏమిటంటే ఈ వేపపూత అనేది కొంచెం చేదుగా ఉంటుంది. కాస్తంత హ్మ్. వగరు. అంటే జీవితం అన్న తర్వాత మరి అన్ని విధాల సందర్భాలు ఉంటాయి. ఒక సంతోషము, దుఃఖం, విచారము, హ్మ్. ఆశ్చర్యము ఇలాంటివన్నీ ఉంటాయి. హ్మ్. వీటికి గుర్తుగానే ఈ పదార్థాలు ఉంటాయండి. వేపపూత రెమ్మలనేవి ఉండే ఒక తేలికపాటి చేదుతనానికి గుర్తు. ఒక వగరుగా ఉంటుందన్నమాట. హ్మ్. అంటే జీవితంలో అనేక సందర్భాలు, సంఘటనలు వస్తాయి మనకి. అది మనం తెలుసుకోవాలి. అన్నదానికి గుర్తుగా వేరేది వేపపూత రెమ్మలండి. మామిడి ముక్కలనేవి రుచిగా ఉండే పదార్థాలు. లేతగా ఉంటుందండి. అదేమో కొంచెం వగరుగా అనిపిస్తుంది మనకి. ఓ తీపిని కాదు గానీ పులుపు కొంత ఉంటుంది. అంటే జీవితంలో కూడా పులుపు లాంటి అంటే కొంచెం చేదు, వగరు కలిసిన అనుభవాలు వస్తాయని చెప్పడం కోసమే ఈ ఉగాది పచ్చడిని మనం చేసుకుంటామండి. ప్రధానంగా ఈ 2 ఉంటాయి. వీటితో పాటు చెరకు ముక్కలు కూడా ఉంటాయండి. హ్మ్. ఉగాది పచ్చడిలో భాగంగా చిన్న చిన్న చెరకు ముక్కలు కూడా కలపడం అనేది ఉంది. హ్మ్. అలాగే కొత్తగా ఉండే బెల్లము, చింతపండు పులుసు అనేది, కొంచెం ఉప్పు ఇలా షడ్రుచులు 6 రుచులు అనేవి ఉగాది పచ్చడిలో ఉంటాయి. అందుకనే వీటన్నిటిని ప్రసాదంగా తీసుకునే ఈ 6 రుచులని తీసుకుంటే జీవితం కూడా ఇలాగే ఉంటుంది. అన్నిటికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ తీపే ఉండదు. ఎప్పుడూ చేదుండదు. ఎప్పుడూ వగరుండదు. ఎప్పుడూ కారంగా ఉండదు. అన్నీ కలిసి ఉంటాయి అనేది చెప్పడం కోసమే మన ఉగాది పచ్చడిని ఉద్దేశించామండి. దాని అంతరార్థం అదండి. దానిని అందరూ కలిసి స్వీకరించాలి అంటారు కదండీ! కుటుంబ సభ్యులందరూ హ్మ్. కలిసి తీసుకోవాలి అంటారు. అవును. హ్మ్. అసలు పండగంటేనే కలిసి ఉండటం అండి. హ్మ్. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళుండి, తలుపులు మూసుకొని, ఎవరి భోజనం వాళ్ళే చేసి హ్మ్. ఉండడం అనేది పండగనిపించదు. ఇంట్లో గాని, ఊళ్ళో గాని అందరూ కలిసి స్వీకరించడం అనేది ఒక భాగమండి. అందుకనే ఇది ముఖ్యంగా ఈ తెలుగు సంవత్సరాది రోజున అందరూ కలిసి చేసుకునే పండగది. ఒక హ్మ్. దీపావళిలాగా, ఒక సంక్రాంతిలాగా జరుపుకునే పండగండి. హ్మ్. ఇందులో కూడా కలిసి ఉండడం అనేది జీవితంలో ఒక భాగం. అంటే అవును. మనం ఒంటరిగా ఉండడం గాని, లేదా నాకెందుకు, నాకు సంబంధం లేదు, నాకు నేనుగా ఉంటాను, నేను బాగుంటే చాలు హ్మ్. అనుకున్నప్పుడు అసలు పండగనే మాటకి అర్థమే లేదు. హ్మ్. మనతో పాటు మన వాళ్ళు కూడా బాగుండాలి. మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన స్నేహితులనే కాకుండా అందరూ బాగుండాలి అనుకున్నప్పుడు హ్మ్. కలిసి చేసుకునే ఉత్సవం, పండగ ఈ ఉగాదండి.
అంటే కలిసి ఉండే తత్వం అనేది మనకి అవసరం అని చెప్తుంది ఈ పండుగ. ఎందుకంటే మనం ఏ మనిషి కూడా మనిషి సంఘజీవి అని మనకు తెలుసు. సంఘంలో లేకుండా మనిషి ఉండలేడు. కానీ ఉన్నప్పుడు కూడా ఆ కలిసి ఉండటం అనేది కూడా సమైక్యంగా ఒక స్నేహపూర్వకంగా ఉండాలి అనేది. అంటే కలిసి ఉండటం 100 మందిలో ఉన్నా కూడా మనం ఏదో ఒక ఆలోచనలో ఉన్నాం అనుకోండి, పరధ్యానంగా ఉంటే అది మళ్ళీ పండగ అనిపించదు. అందరితో కలిసి ఉండటం, అందరి భావాల్ని మనం తెలుసుకోవడం, మన భావాన్ని చెప్పడం అనేది ఉగాది పండగ పరమార్థం అండి. కలిసి చేసుకోవడంలో అది సమైక్యత. రైతు కుటుంబాల్లో ఉగాది రోజున పశువుల్ని పూజించే సంప్రదాయం ఉంది కదండి. ఉందండి. అంటే ప్రధానంగా మనది వ్యవసాయ దేశం కదండి. మనకు వ్యవసాయం అనేది ఇప్పటికి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. 100కి 90% వ్యవసాయమే. ఎన్ని పట్టణాలు, నగరాలు, మహానగరాలు వచ్చినా కూడా దీనికి ఆది పునాది ప్రాతిపదిక గ్రామమే. గ్రామంలో వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే మనిషి లేదు. మనిషి పండగలు అనేవి మనుషుల కోసమే ఉన్నాయి కాబట్టి ఈ ప్రధానంగా వీటిని పశువుల్ని పూజించిందంటే వ్యవసాయం అంటే పశుపోషణ. వ్యవసాయం చేసేదే పశువులతో కదా. యంత్రాలు వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఎడ్లు అనేవి ఇవన్నీ కూడా వ్యవసాయంలో భాగం. కాబట్టి మన తెలుగు సంప్రదాయం, మన భారతీయ సంస్కృతిలో వ్యవసాయానికి ప్రాముఖ్యం ఉంది కాబట్టి అందులో భాగంగానే, అలాగే వ్యవసాయంలో పశుపోషణ, పశుపాలన అనేది కూడా ఒక భాగం కాబట్టి ఇంట్లో అంటాం కదండి, మామూలుగా పాడి పంట అంటాం కదండి. పాడి పంటలు, పశు సంపద అనేది ఇది ఒక సంపద అండి. అది కేవలం అవేవో వేరే ప్రాణులు అని కాదు. చాలా మనం ఆవుని పూజిస్తాం కదండి, గోమాత అంటాం, గోవుని తల్లిగా భావిస్తాం. అలాగే మనం ఆ వ్యవసాయంలో పశు పోషణ అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన వ్యవసాయంలో, మన గ్రామీణ కుటుంబంలో ఇవన్నీ ఒక భాగం కాబట్టి ఆ పశుపోషణను కూడా ఒక సంప్రదాయంగా భావిస్తూ చేసుకునే పండుగ అండి. అచ్చమైన తెలుగు పండుగ. తెలుగు లోగిళ్లలో, పల్లెటూళ్లలో, పల్లె కుటుంబాలలో చేసుకునే శిశులైన పండుగ ఉగాదండి. కాబట్టి సహజంగానే మనం పశువుల్ని పూజిస్తాము. ఆ మాటకు వస్తేనండి, మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఏ దేశంలో కూడా ఈ సంస్కృతి లేదండి. మనుషులు అంతవరకే చూస్తారు కానీ ఒక పశువుల్ని, పక్షుల్ని, ప్రాణుల్ని సమానంగా చూడటం అనేది ఎక్కడా లేదు. చూస్తే వాటిని, పామును చూస్తే మనం మామూలుగా ఏమంటుంది, భయపడతాం, పారిపోతాం. కానీ వాటిని కూడా పూజిస్తున్నారంటే అక్కడ మనం ఆ భయపడటం అని కాదు. అక్కడ ఏంటంటే నాగదేవత అని ఉంది. మరి శివుడి మెడలో ఉండేది సర్పమే కదా. అయితే సర్పం అనేది మనం అంతవరకే చూడకూడదండి. అయిపోయినా చూడటం కాకుండా అందులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా జీవితాల్లో పశువులకి, పక్షులకి ప్రాధాన్యం ఉంది కాబట్టి, ప్రాణులన్నీ సమానంగా చూసే అలవాటు మన భారతీయ సంస్కృతిలో ఉంది కాబట్టి మనం పశుపోషణను కూడా ప్రధానంగా తీసుకుంటామండి. మరి ఉగాది వ్యవసాయ దేశం కాబట్టి వాటిని పూజిస్తూ ఉంటాం, వాటిని ఆరాధిస్తూ ఉంటాం. ఆరాధన పూజ అనేది హేతుబద్ధంగా చూసినా కూడా మంచిదేనండి. శాస్త్రీయంగా చూసినా అది సరైన విధానం. వ్యవసాయ పరంగా చూస్తే ఏదేమైనా మన తెలుగు సంప్రదాయానికి, మన ఇంటి పరిస్థితికి, వాతావరణానికి శిశులైన వేదిక ఉగాది. అందులో భాగమే మీరు అన్నట్లుగా ఈ పశుపోషణ, పశుపాలన ఇవన్నీ ఉంటాయండి. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయిస్తుంటారు, వినడం కూడా చాలా మంచిది అంటారు. దాని విశిష్టత ఏంటంటే? అవునండి, మామూలుగా జనరల్ గా మనం ఏ ఇతర పండుగ కూడా ఈ పద్ధతి లేదు కదండి. తెలుగు సంవత్సరాలలో ఉగాది రోజున మాత్రం పంచాంగ శ్రవణం అంటాం. పంచాంగ పఠనం అనం, శ్రవణం అనే అంటాం. అంటే ఎవరైనా మంచి మాటలు చెప్తుంటే వినడం అనేది. శ్రవణం అంటే వినడం కదా. పంచాంగం ఉన్నప్పుడు మనం కొంచెం పరిశీలనగా చూస్తే 5 భాగాలండి. పంచ అంటే 5 కదా, 5 భాగాలు. ఇక్కడ 5 అనేది మన తెలుగు సంప్రదాయంలో 5 భాగాలు ఏమిటి అంటే, వీటిల్లో తిథి ఉంటుందండి. మనం ఏమనుకుంటాం, రోజు తిథి అనుకుంటాం కదా, ఈ రోజు ఏం తిథి, తిథియా తదియా అని గురించి అనుకుంటాం. వారం, ఆదివారమా సోమవారమా అనుకుంటాం. నక్షత్రం అండి, ఏ నక్షత్రం ఇది, శతభిష లేకపోతే ఇంకేదన్నా ఉందా అని అనుకుంటాం.
యోగం అని ఒకటి ఉంటుందండి, అలాగే కరణం అని. ఈ 5 కూడా అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 కలిపి పంచాంగంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ 5 కూడా ఏంటంటేనండి తెలుగు సంప్రదాయంలో చాలా ముఖ్యమైనవండి. తిథి అనేది కానీ, వారం అని కానీ, అలాగే నక్షత్రం కానీ, యోగం, కరణ అనేవి మన జీవితంలో బాగా కాల గణనను బట్టి వస్తుందండి. తెలుగు సంవత్సరాలు అంటే మార్చి ఈ నెలాఖరులో వచ్చేది తెలుగు సంవత్సరం ఉగాది. ఆంగ్ల సంవత్సరాలు అయితే జనవరి 1. కాబట్టి మనకి ఎప్పుడు జనవరి, ఫిబ్రవరి అనడం అలవాటైన మనకి మార్చి నెలాఖరులో వచ్చే ఉగాది గురించి మరి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నిజానికి తెలుగువారి పండగ ఇదేనండి. ఉగాది అసలైన పండగ, ఆంగ్ల సంవత్సరాది పండగ కానే కాదు. కాకపోతే చాలా కాలంగా వస్తున్న పద్ధతుల వల్ల మనం అనుసరిస్తూ వస్తున్నాం, కానీ మనం అనుసరించాల్సింది తెలుగు సంవత్సరాదిని మాత్రమే. కాబట్టి ఈ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే 5 ఉండటం వల్ల మనకి ఏమిటి, వీటి వల్ల మనకు ఒక ఆలోచన వస్తుందండి. ఈ 5 ఉండడం వల్ల ఏమిటి ప్రయోజనం అన్నప్పుడు, ప్రయోజనం తప్పనిసరిగా ఉంది. ప్రయోజనం ఉంది కాబట్టి ఈ 5 ఉన్నాయండి. అవి సంపద అండి. సంపద అంటే కేవలం డబ్బులు మూటగట్టుకోవడం కాదు. సంపద అనేది ఇందాకున్నట్టుగా పశువులు కూడా సంపదే. మరో కోణంలో చూస్తే పిల్లలు కూడా సంపదే. విద్య కూడా సంపద. విజ్ఞానం ఒక సంపద, స్నేహం ఒక సంపద. కేవలం డబ్బులు మాత్రమే సంపద అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఒక సంపదని వివరించేది ఈ పంచాంగం అంటే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పే శాస్త్రం. అలాగే ఆయుష్ గురించి అంటే మనం ఖచ్చితంగా మనిషి జీవితం దైవ నిర్ణయం, అది ఎవరు శాసించలేరు, చెప్పలేరు. కానీ ఆయువు అనేది ముందు వెనకాలని చెప్పగలిగే సత్తా అనేది పంచాంగానికి ఉందండి. ఆ శక్తి శాస్త్రానికి ఉంది. అలాగే ఒక పని ఒక పని మనం అనుకుంటాం, జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా, మొదలు పెట్టచ్చా లేదా, ఈ అన్ని ప్రశ్నలకి సమాధానాలు పంచాంగంలో మనకు లభిస్తాయండి. అలాగే ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి మన పంచాంగంలో సహజంగా మనం చెప్పుకునే 2 మాటలండి. రాజపూజ్యం, అవమానం అంటాం. ఏది పూజ్యం, ఏది అవమానం అంటే మనం అవి 3, ఇవి 2, అవి 1, 4 ఇది కాదు లెక్క. అక్కడ ఉద్దేశం ఏంటంటే రాజపూజ్యం ఏంటి, అవమానం ఏంటి అంటే మనం చేసే పనుల వల్ల ఎక్కడ మనకి గౌరవం వస్తుంది, మనం చేసే పనుల వల్ల ఎక్కడ మనకి అవమానం జరుగుతుంది, అవమానం కలిగించే పనులు ఏమన్నా చేస్తున్నామా అని అలర్ట్ చేసి మనుషుల్ని ఒక మంచి మార్గం వైపు నడిపించి ఒక దారి చూపించడం కోసం వచ్చిన మార్గమే పంచాంగం అండి. ఇది శాస్త్రం ప్రకారం చెప్తూ ఉంటారు. అలాగని మనం అందులో ఉన్న అసలు విషయాన్ని వదిలేసి మనం కేవలం ఇది ఇంత అది అంత అని మనం లెక్కలేసుకుంటే మనకు కాదు. కానీ పంచాంగ శ్రవణం మాత్రం చాలా ముఖ్యం అండి. అదేవిధంగా ఆ చెప్పేవారు కూడా, పంచాంగ పఠనం చేసేవారు కూడా శాస్త్రీయంగా చెప్తూనే ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలిగి ఉండాలి. అంతేగాని ఆ పంచాంగ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి సంబంధించి వారికి మెప్పు కోసం లేదా విమర్శ కోసం కానీ చేయటం వల్ల శాస్త్రానికి అవమానం. అది రాజపూజ్యం కాదు కదా. కాబట్టి 4 మంచి విషయాలు చెప్పడానికి, వినడానికి అవకాశం ఉన్న పండగ ఉగాది. పంచాంగ పఠనమైన, శ్రవణమైన ఆ అవకాశం మనకి పూర్తిగా ఉగాదే ఉందండి. కాబట్టి ఉగాది సందర్భంగానే మనం పంచాంగం గురించి మాట్లాడుకుంటాం. తెలుగు సంవత్సరాల ప్రారంభం కాబట్టి అప్పటి నుంచి ముందు కాలం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆసక్తి కోసం. సహజంగానే ఎవరైనా మనం ఏమనుకుంటానండి, నిజం మన జీవితంలో వచ్చే 10 నిమిషాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ మాటకు వస్తే వచ్చే నిమిషంలో ఏమవుతుందో కూడా మనకు తెలియదు. అది జీవితం. కానీ తెలుసుకొని ఏం చేస్తామంటే మనకి ఒక ఆశ, మనిషిగా మనం ఉన్నప్పుడు, మన జీవితం ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి మన మీద మనకే ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి, బుద్ధిజీవులం కాబట్టి, ఆలోచన ఉన్నవాళ్ళం కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం కోసం పంచాంగ పఠనం కానీ, శ్రవణం కానీ, ఈ 2 ఉగాదిలో
ప్రత్యేకమైన అంశాలండి. ఇంగ్లీషు క్యాలెండర్ కి అయితే ప్రమాణాలు ఉన్నాయి, మరి మన తెలుగు క్యాలెండర్ కి అమ్మా, ఉన్నాయి. ప్రమాణం అంటే ఒకటండి. అసలు క్యాలెండర్ అనేది కాల నిర్ణయ పట్టిక కదండి. క్యాలెండర్ అంటే ఇప్పుడు ఇందాక మనకు ఒక పంచాంగంలో వచ్చిన మాట వారం అని ఒకటి వచ్చింది కదండి, తిథి వారం అనుకున్నాం కదా. ఈ క్యాలెండర్ అన్నప్పుడు మనకి అందులో అన్నీ ఉంటాయండి. మనం క్యాలెండర్ చూసుకుంటే తెలుగు కాల నిర్ణయ పట్టికలో క్యాలెండర్లో ఆ కార్యక్రమంలో వారం ఉంటుంది, తిథి ఉంటుంది, నక్షత్రం, సమయం అన్నీ ఉంటాయండి, వజ్యం ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ మనం చూసుకొని మనం పనులు చేయగలమా, సాధ్యమవుతుందా జీవితంలో? ఆ క్యాలెండర్ ప్రకారం మన జీవితం సాగుతుందంటే ఖచ్చితంగా సాగు. అయితే మనకి కొన్ని కొన్ని నమ్మకాలు ఉంటాయండి, వాటిని మూఢనమ్మకాలు అని కూడా మనం అనుకోవచ్చు. వాటి నుంచి బయటపడితే తప్ప ఉగాది పరమార్థం మనకు తెలియదు. మనం అనుకుంటూ ఉంటామండి, మంగళవారం మంచిది కాదు అని కొందరు అంటారు, శుక్రవారం చాలా మంచిది అని కొందరు అంటారు, ఆదివారం ఎంతో మంచిదని మరి కొంతమంది అంటారు, ఫలానా రోజున ఫలాని పని చెయ్యం అనేవాళ్ళు ఉన్నారు, ఫలానా రోజున ఫలాని పని చేస్తాము ఆ రోజునే చేస్తాం అనేవాళ్ళు ఉన్నారండి. ఉదాహరణకి మనకు బాగా తెలుసు, మనం మాట్లాడుకుంటే కొంతమంది ఫలానా రోజున మేము డబ్బులు ఎక్కడ ఇవ్వమండి, ఎక్కడ ఇవ్వం డబ్బులు అంటే, పని తీసుకుంటారా, తీసుకుంటామండి. అంటే డబ్బులు తీసుకోవడానికి లేని నిషేధం ఇవ్వడానికి ఏముంటుంది అంటే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకో. అలాగే మనకు శాస్త్రాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని మనకు అనుగుణంగా మనం మలుచుకొని చెప్పడం కాకుండా అక్కడ ఏముంది అన్నది మనం సహజంగా గమనించినప్పుడు మనకి పరమార్థం తెలుస్తుందండి. అప్పుడు ప్రామాణికం అనేది మనకే అర్థమవుతుంది, ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా. క్యాలెండర్ అనేది ఒక ఆచరణ పట్టిక. మనకు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు మనం టైం టేబుల్ వేసుకునేవాళ్ళం. ఉదయం 4 గంటలకు నిద్ర లేచుట, 5 గంటలకి ప్రార్థన చేసుకోవడం, ఇవన్నీ రాసుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది. మనం రాసుకోవడానికైనా టైం ఉండాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం కాలంతో వేగంగా పరిగెత్తడం, ఎప్పుడు నిద్రపోతాము, ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు ఏం చేస్తున్నాము మనకే తెలియనంత వేగం మన జీవితాల్లో వచ్చింది. ఈ వేగం ఎందుకు, ఇది మనకు సంతోషిస్తుందా అన్నది ఒక. ఈ ప్రశ్నలో మనకి అటు ఇంగ్లీష్ క్యాలెండర్ కానీ తెలుగు క్యాలెండర్ కానీ మనకి ఏం చెప్తాయి అంటే, ఒక పనిని మనం ఏ టైంలో చేయాలి. చదువుకోవటం అండి, అందరు ఏమంటారు, ప్రాతకాలంలో పొద్దున్నే చదివితే అది గుర్తుంటుంది అంట. ఏమండి, అది ఒక సూత్రం, అదొక ప్రామాణికం, అదొక స్టాండర్డ్. అలాగే ఎక్కువసేపు రాత్రి పూట ఇంకోకూడదు, ఎక్కువసేపు మేలుకుంటే నిద్ర సరిపోదు, తెల్లవారు లేవలేము, తెల్లవారు లేచినా కూడా ఉత్సాహంగా ఉండదు, ఉత్సాహంగా లేకపోవటం వల్ల మనం ఏ పనులు చేయలేము అనే ఒక నిర్ణయం ఒకటి ఉందండి. ఇదంతా ఎలా వస్తుందంటే సమయాన్ని బట్టి. క్యాలెండర్ అంటే సమయం కదండి. మనకేమిటి మామూలుగా జనరల్గా మన జీవితంలో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, కాల నిర్ణయాలు. ఉదయమే నిద్ర అవ్వాలి, అర్ధరాత్రి కాకుండా ముందుగానే రాత్రి వేళలో నిద్రపోవాలి అని ఒక సూత్రం క్యాలెండర్. ఎప్పుడైతే మనిషి దాన్ని అతిక్రమించి అనేక పరిస్థితుల వల్ల లేకపోతే తను చేసుకున్న పనుల వల్ల మరి పగలంతా నిద్రపోయి రాత్రంతా మేలుకొని ఉండేటువంటి పరిస్థితులు వచ్చాయో అప్పుడే కాల నిర్ణయం దెబ్బతిందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉగాది అనేది మనకి హెచ్చరిక చేస్తుంది. అంటే నువ్వు ఈ విధంగా ఉండు, నీకు స్టాండర్డ్ లైఫ్ కావాలంటే, ప్రామాణికం కావాలంటే నువ్వు ఈ విధంగా ప్రవర్తించు, ఈ సమయానికి ఈ పని చేయి అనేది క్యాలెండర్ మనకి చెప్తుందండి. ఆ చెప్పడాన్ని మనం క్యాలెండర్ని కూడా ఒక మనిషిలాగా భావించి మనం అది వినగలిగితే ఆ మాటని, క్యాలెండర్ ఏం చెప్తోంది అంటే మనం మామూలుగా చూస్తాం, ఈరోజు ఏ వారం అంతవరకే మనం చూస్తాం, గడియారం చూస్తాం, టైం ఎంత అయింది అనుకుంటాం, అంతవరకే. కానీ ఆ చెప్పే క్యాలెండర్ కానీ చూపించే గడియారం కానీ మన జీవితాన్ని నిర్దేశిస్తాయండి. అది మనం మనసులో పెట్టుకున్నప్పుడు, దాన్ని పాటించినప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ కంటే తెలుగు ప్రామాణికం అనేది ఎక్కువ. ఎందుకంటే మన పరిస్థితులు, మన తెలుగు ప్రాంతాల్లో మన వాతావరణం వేరు, అక్కడి వాతావరణం వేరు. ఇంగ్లీష్ ప్రాంతాల్లో
మనం జనాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నా మనం ఇక్కడ మాత్రం అనుకోవాల్సింది తప్పనిసరిగా తెలుగు సంవత్సరాదినే ప్రామాణికంగా తీసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడు మన క్యాలెండరే మనకి ప్రధానం. మన కాల నిర్ణయ పట్టిక అంటాం క్యాలెండర్ని, అది అనుసరిస్తేనే మనకు బాగుంటుంది. ఆ విధంగానే తెలుగు సంవత్సరాది మొదలవుతుందండి. అది వసంతంతో జీవితం మొదలవుతుందండి. ఆ తర్వాత అన్ని దశలు వస్తాయి, అన్ని పరిస్థితులు వస్తాయి. గ్రీష్మము, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జీవితంలో భాగాలే అనేది చెప్తూ మనకి ఉగాది మనకు జీవితానికి సందేశం ఇస్తుందండి. అర్థం చేసుకుంటే చాలా ఉంది. మనం ఆలోచిస్తే ఉగాదిలో కేవలం ఉగాది అంటే పచ్చడి తినటమేనా, ఉగాది పచ్చడేనా, లేకపోతే సెలవిస్తే కాలక్షేపం చేయడమా అని కాకుండా మనం ఉగాదిని యుగాదిగా అంటే ఒక ఆగాదిగా తీసుకుంటే దాని పవిత్రత, పరమార్థం మనకు అర్థమవుతుందండి. అది మనం చేయగలిగి ఉన్నప్పుడు జీవితం మనకి ఉగాది పచ్చడంత మధురంగా ఉంటుంది. అది మనం గ్రహించాలండి. ఈ ఆధునిక కాలంలో పాటించాలంటారా ముహూర్తాలు, ఇంకా పంచాంగం ఇలాంటివన్నీ పాటించాలంటారా? అంటేనండి మనం మనం చెప్పినా చెప్పకపోయినా పాటించే వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. అంటే ముహూర్తం అనేది అసలు ఆ మాటకి అర్థం ఏంటంటే ఒక మంచి అని. శుభముహూర్తం అంటామండి, దుర్ముహూర్తం అంటాం. ఈ రెండు మనం అనుకునే మాటలే కదా. అయితే దేనికి చూస్తాం ఆ ముహూర్తాన్ని? ఒక పని చేయడానికి చూస్తామండి. ఇది ముహూర్తం బాగుందా కానీ ఒక్కోసారి మనం అనుకునే మాటలు ముహూర్తం చూసుకుంటే అసలు మనకి ఏమి కాదు అనేది కూడా మనకు వస్తుంది. అంటే ఒక మంచి సమయం అండి, మంచి ముహూర్తం అనేది ఒక సమయానికి. అయితే మనం జీవితంలో మనకు అనేక రకాల వృత్తుల్లో మనం ఉంటామండి. విద్యార్థులు ఉంటారు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, అనేక మంది ఉంటారు. వీరంతా కూడా ముహూర్తం అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆ చేసే పనుల సారాంశాన్ని గ్రహించి వారు గనక మనం మంచి పని చేస్తున్నాం అనుకున్నప్పుడు దానికి ముహూర్తమే ఉండదండి. మంచి పనికి ఏ ముహూర్తమో ఎవరు పెట్టాల్సిన పని లేదండి, ఎవరు కూడా ఆహ్వానించాల్సిన అవసరం లేదు. మంచి పని, చెడ్డ పని అసలు కూడనే కూడదు దానికి. కాబట్టి సుముహూర్తం, ముహూర్తం అనేవి మన మన భావాలు, మన ఆలోచనలు, మన నమ్మకాలు. అది మనం నమ్మినా నమ్మకపోయినా మనం ప్రధానంగా ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఉగాది మనకేం చెప్తుందంటే మంచి ముహూర్తం అనేది జీవితంలో ఉంటుంది, మంచి పనులకి ఎప్పుడూ ముహూర్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని మనకు ఉగాది చెప్తుంది. కాబట్టి వసంతం జీవితంలో మొదలవుతుంది. అది మనం ప్రామాణికంగా తీసుకున్నప్పుడు జీవితంలో మనకు అన్ని మంచి ముహూర్తాలేనండి. మంచి ఆలోచనలు, పనులు అన్నీ కూడా సుముహూర్తాలే. అలాగే ఒక చెడ్డ ఆలోచనలు కానీ, కూడని పనులు కానీ జరుగుతున్నప్పుడు వాటికి అవే దుర్ముహూర్తాలుగా మనం భావించాలి. అలా మనం సహజంగా తీసుకున్నప్పుడు మూఢనమ్మకాలకి దూరంగా, శాస్త్రీయ విజ్ఞానానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు జీవితం అర్థమవుతుంది. మన తెలుగు పండగగా ఉగాది బోధించేది అదేనండి. ఆ సూత్రాన్నే మనకి పండగ, ఈ తొలి పండగ మనకి బోధిస్తుంది. అది విశేషం అండి. ఉగాది స్ఫూర్తిగా తెలుగు సాహిత్యము, కవితలు, పద్యాలు వింటుంటాం. వాటి వలన మనకి ఒక రకమైన ఒక ఆనందం వస్తుంది. అంటే మనకి అవునండి, మీరు అన్నట్టుగా మొదటి నుంచి మనకి మరి దీపావళికి ఉండవు, కవి సమ్మేళనాలు ఉండవు, చాలా తక్కువ. దసరాకి కవి సమ్మేళనాలు ఉండవు, సంక్రాంతికి కొంత ఉంటాయి. ఉగాది కవి సమ్మేళనం అనేది మనకి ఒక రొటీన్ అయిందండి, సహజంగా జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే ఇది ఒక సంప్రదాయం అండి. అంటే మనం ప్రతి మనిషి కూడా తన భావాలు వ్యక్తం చేయాలని చూస్తూ ఉంటాడండి. ఏ మనిషి అయినా, ప్రతి వ్యక్తి కూడా తన భావాలు చెప్పడం కోసం రాస్తాడు, చదువుతాడు, మాట్లాడతాడు కదండి. ఈ చేసే క్రమంలో ఆ భావాలు వ్యక్తం చేసే విధానమే ఈ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలండి. ఇవన్నీ ఏంటంటే ఆ కవి సమ్మేళనాలు అవసరమా అంటే ఒక భావం చెప్పడానికి అవసరమే. ఉగాదినే కాదండి, ఏ సందర్భమైనా సరే మన భావాల్ని మనం మాటల్లో చెప్తాం కదండి. పద్యాలు, శ్లోకాలు, కవితలు
పాటలు, గేయాలు ఇవన్నీ కూడా భావాన్ని వ్యక్తీకరించే సాధనాలండి. అందుకని ఈ ఉగాది సందర్భంలో కవి సమ్మేళనాలు అవసరమా అంటే, మనం 4 మంచి మాటలు అనాలి, 4 మంచి మాటలు వినాలి అనుకుంటే మటుకు అవసరమే. మాకేం వద్దు, మాకంతా ఒకటే, అంతా సమానంగానే ఉంటుంది, మాకు ఏ రకమైనవి మేము వినడానికి అంత ఆసక్తి మాకు లేదనుకున్నప్పుడు మనకేం ఉండదు. కాబట్టి తెలుగు వారికి ముఖ్యంగా ఉగాది కవి సమ్మేళనం అనేది, ఉగాది పచ్చడి అనేది ఈ 2 కూడా ప్రధానంగా ఉంటాయండి. సంవత్సరంలో ఆది కాబట్టి అదే మనం తొలి నుంచి మనకి ఒక సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయాన్ని గౌరవించి మనం చూస్తాం కాబట్టి ఇది పూర్తిగా అవసరమే. కాకపోతే ఆ పేరుతో కొనసాగింపు వల్ల మనకు ప్రయోజనం లేదండి. అంటే ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి జీవితంలో. ఆ నిర్ణయాలు ఏమిటనేది ఈ కవి సమ్మేళనంలో వ్యక్తం కావాలండి. నిరాశపడకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా, ప్రలోభాలకి లొంగకుండా, నిరాశకి గురి కాకుండా ఉండాలి అంటే ఈ కవి సమ్మేళనాలు, ఉగాది కార్యక్రమాలు అవసరమే. కేవలం వాటిని ఏదో మన భావ వ్యక్తీకరణ కోసమే కాకుండా వినడం నేర్చుకుంటే, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏమంటున్నారో మనం వినగలిగితే తప్పనిసరిగా ఇవన్నీ అవసరమేనండి. మన భావ వ్యక్తీకరణకు సాధనాలే ఇవన్నీ కూడా. తెలుగువారిగా మనం అందుకు గర్వించాలి. మనకున్న అతిశయకమైన సంపద, సౌకర్యం ఉగాదిలో ఉందండి. అది ఈ కార్యక్రమాలు అన్నమాట. ఇవన్నీ కూడా మనకు అవసరమేనండి. వలన చాలా మంచి విషయాలు తెలుసుకున్నామండి. నమస్తే అండి శరత్ గారు. నమస్కారం అండి.